హలో మై డియర్స్ ట్విన్ ఫ్లేమ్స్, పూర్వజన్మ ప్రేమికులారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎస్, మీరు చాలా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ జర్నీలో నేను కూడా ఉన్నాను. అది ఈ జర్నీలో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఈ పెయిన్ అంటే ఏంటి, ఈ ప్రేమ అంటే ఏంటి, ఈ బాధ అంటే ఏంటి అనేది. ఇది వరమా శాపమా తెలియని సంసిగ్ధంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు మనము ఈజీగా తెలుసుకోవడానికి, ఇప్పుడు మనం ఉన్నది అసలు నిజమా లేకపోతే మనం భ్రమలోనే ఏమాత్రమో అక్కడి నుంచి ఏ ఫీలింగ్ లేకుండా మనమే ఉంటున్నామా అనే దాని గురించి మనకు తెలుసుకోవాలంటే కరెక్ట్ సిచ్యువేషన్ ఈ మన టారోస్ రీడింగ్ చెప్తుంది. మీ మనసులో ఉన్న మీ వ్యక్తి మీ గురించి ఈ క్షణంలో నిన్న నైట్ మొత్తము ఇవాళ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఏమేమి ఆలోచిస్తున్నారు అనేది తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ టారోస్ రీడింగ్తో ఈజీగా తెలుసుకోవచ్చు. మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి పదే పదే నిజంగా ఆలోచిస్తున్నారా లేదా? ట్విన్ ఫ్లేమ్స్ అంటే మామూలు జర్నీ కాదు, మీకు ముందు నుంచి చెప్తున్నాను. ఇది భగవంతుడి వరము. మీరు చిన్నప్పటి నుంచి కష్టపడుతున్న దానికి ఒక కారణం ఉంది. అందరూ మిమ్మల్ని వెలివేయడానికి ఒక కారణము ఉంది. భగవంతుడు మిమ్మల్ని ప్రత్యేకంగా ఎన్నుకున్న పిల్లలు మీరు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు కానివ్వండి, చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి, చిన్నప్పటి నుంచి మీకు ఎప్పుడైతే తెలివి వచ్చిందో అప్పటి నుంచి మీ లైఫ్ అంటే మీకే భారంగా ఉన్నవాళ్ళు మీరేనా? అలాంటి వాళ్ళే దీనికి రెసిగ్నేట్ అవుతారు. మీరు ఒక 25 నుంచి 45, 50, 60 వరకు ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి రెసిగ్నేట్ అవుతారు. ఎందుకంటే దీనికి ఒక ఏజ్ అనేది ఒక పెద్ద లిమిట్ మాత్రమే ఉంటుంది. చెప్తాను చూడండి. 25 ఇయర్స్ నుంచి 70, 80 ఇయర్స్ కూడా దీంట్లో రెసిగ్నేట్ అవుతారు. ఎలా అంటారా? మనం చాలా వరకు మనము చూస్తూ ఉంటాము. ఇప్పుడు ఈ మధ్యలో కూడా వింటూ ఉన్నాము. చిన్న అబ్బాయి 25 ఇయర్స్ ఉన్న అబ్బాయి 70 ఇయర్స్ ఉన్న ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. విన్నారా మీరు ఎప్పుడైనా? ఎస్, అందరూ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో చూసేవాళ్ళే కదా. నేను కూడా చూస్తాను, నాకు కూడా చాలా ఇష్టం ఇన్స్టాగ్రామ్ అంటే. కాకపోతే నా ఇన్స్టాగ్రామ్లో అన్ని డాగ్స్ ఉంటాయి. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఐఎమ్ ఏ హీలర్. ఐఎమ్ ఏ మదర్ ఎర్త్కి హీలింగ్ చేయడానికి వచ్చిన ఒక దేవ దూతని. మీరు కూడా నాలాగనే మీరు కూడా దేవదూతలు. అందుకని మనము ఓర్పు సహనంతో ఎంత ఉండి ఈ జర్నీలో ఒక మూగ జీవులకి సహాయం చేస్తే అప్పుడు మనము 10 మందికి సహాయం చేసిన వాళ్ళు అవుతాము. మన లైఫ్కి మనము ఒక దారి చూపించిన వాళ్ళము అవుతాము. ఓకేనా? ఇవాళ అంతా మీరు ఎలా ఉన్నారు? ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఉంటారో ఒక్కసారి ధ్యానం పెట్టుకోండి. నేను ముందే చెప్తున్నాను, ఇది మీరు మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని తలుచుకున్నప్పుడు ఎప్పుడైతే మీ లెఫ్ట్ సైడ్ హార్ట్ అంటే మొత్తం హార్ట్లో కాదు, హార్ట్ పైన మీకు ఒక నొప్పిలాగా ఉంటుంది. ఆ నొప్పి అనేదే ఉన్నవాళ్ళు దీనిలో ఉన్నట్టు. ఎప్పుడు మీరు ఎంత మర్చిపోదామన్నా మీకు కళ్ళ ముందు కనబడేది ఆ వ్యక్తి ఎవరైనా పర్వాలేదు. డివైన్ మెస్కులిన్, డివైన్ ఫెమినిన్ అనేది ఒక డివైన్ ఫెమినిన్ అంటే ఆడామె అన్నట్టు, డివైన్ మెస్కులిన్ అంటే ఒక మొగ ఆయన అన్నట్టు. భగవంతుడు ఎన్నుకున్న ఈ సోల్ జర్నీ, ఆత్మ జర్నీలో మీరు ఉంటే గనక మీ వ్యక్తి మిమ్మల్ని తలుచుకున్నప్పుడు మీకు తెలుస్తుంది. వేరే వాళ్ళకి ఎవరో ఫ్రెండ్స్ తలుచుకున్నా కానీ, మన కన్న పిల్లలు తలుచుకున్నా కానీ, మన కట్టుకున్న వాళ్ళు తలుచుకున్నా కానీ మనకు ఆ ఫీలింగ్ ఉండదండి. నేను బండ గుద్దినట్టు చెప్పేస్తాను నేను. మిమ్మల్ని కట్టుకున్న వాళ్ళు మిమ్మల్ని తలుచుకున్నా కానీ మీకు ఆ ఫీలింగ్ రాదు. ఎవరైతే మీరు పూర్వజన్మ భార్య భర్తలైన వాళ్ళకి మాత్రమే ఇది మీకు తెలుస్తుంది. అతను పడుకున్నా, లేచినా, కూర్చున్నా, మీ గురించి ఆలోచించినా మీకు హృదయం తెలుస్తుంది. ఆయన పక్కనే ఉన్నట్టు ఉంటుంది. ఒకవేళ ఆయన అయితే మగవాళ్ళకి ఆడామె డివైన్ మెస్కులిన్, ఎవరైతే డివైన్ ఫెమినిన్ ఉంటుందో ఆమె పక్కకే ఉన్నట్టు ఉంటుంది. ఆమె రాత్రి మగలు ఆమె తన కళ్ళల్లో కనబడుతుంది.
ఇది ఎవరికైతే రిజిగ్నేట్ అవుతుందో వాళ్ళు కామెంట్ చేయండి, అవును మేము ఈ జర్నీలో ఉన్నామని. వాళ్ళకి నేను కావాల్సిన పూర్తిగా ఎంతవరకు కావాలో అంతవరకు హీలింగ్ ఏమేమి చేసుకోవాలనేది మీకు ఒక వీడియోనే చేసి పెడతాను కావాలంటే. ఓకేనా అండి? మీరు ఈ వీడియోని బట్టి మీరు ఎవరైతే ఈ జర్నీలో ఉన్నారో, పూర్వజన్మ భార్యాభర్తలుగా ఉన్న ఈ జర్నీలో ఉన్నారో వాళ్ళు నాకు కామెంట్ చేయండి. ఈ సండే నేను మీకోసము మంచిగా ఏమేమి మీరు హీలింగ్ కోసం చేయాల్సినవి ఏమేమి ఉంటాయో మంచిగా ఒక వీడియో రూపంలో మీకు తెలియజేయబడుతుంది. ఓకేనండి? ఇవాళ సఫల్ బాగా చేశాను. ఇవాళ మీ రీడింగు, ఇవాళ మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది పూర్తిగా తెలుసుకోవడానికి మనం ఇప్పుడు రీడింగ్ స్టార్ట్ చేద్దాము. ఓకేనా? మీ మనసులో ఉన్న వ్యక్తిని మీరు 3 సార్లు మీ మనసులో తలుచుకోండి, పేరు తలుచుకోండి, మరి ఆయన రూపం కూడా తలుచుకోండి. ఆమె అయితే ఆమె రూపం కూడా తలుచుకోండి. ఓకే, ఫజిల్ చేసిన తర్వాత మీకు కార్డ్స్ అనేది తీసాను చూడండి. ఓకే, ఫస్ట్ కార్డ్ ఎక్కడి నుంచి తీయమంటారు? లెఫ్ట్. ఓకే, ఓకేనండి. చూడండి, అన్ని ఫైటింగ్స్ ముగించుకొని మీ మగమహారాజు మీ వద్దకు వస్తున్నాడు. ఆయన స్టిక్ దగ్గర ఉన్నాయి చూడండి, ముళ్ళు ఉన్నాయి కదా, దాని దగ్గర ఉన్న ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఆయన అందరిని ఎదిరించి మీ దగ్గరకు వస్తున్నాడు. కాకపోతే మీ మీద చాలా నెగిటివ్ థాట్స్ ఉండేవి. ఫస్ట్ నెగిటివ్ థాట్స్ ఎలా చెప్తున్నారు అని అంటారా? హార్స్ అనేది రెడ్గా ఉంది చూడండి, అంటే తన ఉన్న ఏవైతే నెగిటివ్ థాట్స్ అన్నీ ఆయన అన్నీ పోగు చేసుకునేవాడు. ఫస్ట్ మీ గురించి అన్ని నెగిటివ్ థాట్స్ ఎవరైనా చెప్పినా చేసినా అని నెగిటివ్గా ఆలోచించేవాడు. కాకపోతే ఇది ఏంటి ఎలా ఉంది అని తెలుసుకొని ఆయన ముందుకు రావడానికి మనసు నిండా అనుకుంటున్నాడు. కాకపోతే నెక్స్ట్ కార్డ్ అనేది ఏం చెప్తుందో చూద్దాం. జడ్జిమెంట్ అండి. ఆయన మనస్ఫూర్తిగా ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్నాడని ఫస్ట్ కార్డ్ నేను చెప్పాను. ఓకేనా? ఫస్ట్ కార్డు ఎలా వచ్చిందో మీ దగ్గరికి వస్తున్నాడని, మీ దగ్గరికి వస్తున్నాడు, మీతో కలుస్తాడు. కాకపోతే చాలా సంసిద్ధంలో ఉండొచ్చు, మీ దగ్గర మాత్రం వస్తున్నాడండి. మీతో అతనితో కళ్యాణం అవుతుంది. కళ్యాణం అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. దానికి కావాల్సింది మీకు చెప్పాను కదా, మీరు సహనంతో ఉండాలి, పాజిటివ్గా ఆలోచించండి. ఓకే, నేను నిన్న మీకు చెప్పాను కదండి, వీడియోలో చెప్పాను కదా, మీకు ఏంజల్స్ నెంబర్స్ కనబడ్డాయా? ఏంజల్స్ నెంబర్స్ అంటే 55552222 అండ్ 5858 1212. ఇంకో రివర్స్ నెంబర్ ఉంటుందండి. ట్విన్ ఫ్లేమ్స్ అంటే ఎట్లా ఉంటాయంటే, ట్విన్ ఫ్లేమ్స్ అంటే రివర్స్. మనం అద్దంలో నెంబర్ చూసినప్పుడు రివర్స్ కనబడుతుంది కదా, అదేవిధంగా 1221. ఓకేనా? 5885 ఇట్లాంటి అంటే రివర్స్ నెంబర్లు అనమాట. రివర్స్ నెంబర్లు కలిసినప్పుడు మీరు ఎలా ఆలోచిస్తున్నారో మీ డివైన్ మెస్కులను కూడా సేమ్ అలాగే ఆలోచిస్తున్నారు అనేది తెలుస్తుంది. ప్రతి ఒక్క చిన్న దానికి ఒక అర్థం ఉంటుంది ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో. ఇంకొక కార్డ్ తీద్దాము. సేమ్ సిచ్యువేషన్, హీ ఈస్ థింకింగ్ అబౌట్ యూ అండ్ హిస్ ఫ్యామిలీ ఆల్సో. ఆయన సిచ్యువేషను చాలా జగ్లింగ్లో ఉన్నాడు. మీ దగ్గర రావాలని ఉంది ఇంతమంది, ఎందుకంటే మీ దగ్గర రావాలనుకుంటే చాలా వరకు చేశాడు కదా. మీ మీద నెగిటివ్ థాట్స్ ఉన్నాయి ఆయనకి. ఆ నెగిటివ్ థాట్స్ పోగొట్టుకోవాలంటే, మీ దగ్గర రావాలంటే ఆయన ఈగోని చంపుకొని రావాలి కదా. ఆయన ఈగోని చంపుకొని రావాలంటే ఆయన స్థితి గతులు అన్నీ పక్కన పెట్టి మీ దగ్గరికి రావాలి. వస్తాడు, ఎలాగైనా వస్తాడు. నెక్స్ట్ కార్డ్ ఏం మాట్లాడుతుందో చూద్దాం. ఎస్, ఇది కూడా వచ్చిందండి. నేను ఇది తీస్తుంటే ఇది కూడా వచ్చింది. మీకు మీ ఇద్దరి మధ్యలో ఏదో ప్రాబ్లం వచ్చిందండి, ఏదో ప్రాబ్లం వచ్చింది. అందుకే మీకు ద టవర్ వచ్చింది. ఇది అనేది చాలా ప్రాబ్లమ్స్ ఉన్న టవరు. మీకు కావాల్సిన వ్యక్తి పైన ఉన్నారు. ఆయన స్థితిగతులు అన్నీ కింద ఉంటాయి చూడండి. మొత్తం అన్నీ కింద కత్తులు ఉంటాయి, పక్కకంతా ఫైర్ ఉంటుంది, వర్షం ఉంటుంది, ఊపిరి ఆడకుండా గాలి ఉంటుంది, విపరీతంగా ఉంటుంది. రైట్? ఆయన ఈ స్థితిలోంచి బయటికి రావడానికి కొంచెం టైం పడుతుంది. యూ హ్యావ్ టు వెయిట్. కాకపోతే మీకు కూడా ఇలాంటి పరిస్థితి ఉండొచ్చు. ఈ పరిస్థితిలో మీరైనా ఉండొచ్చు. మీరు కొంచెం ఓపిక పట్టారంటే మీకు ఇక్కడ పడిపోతున్న ఈ కిరీటం మీకు దక్కుతుంది. ఇక్కడ కావాల్సింది కొంచెం ధైర్యంగా ఉండండి. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. మీరు ఎలాగైనా పైకి వస్తారనే ఒక గట్టి నమ్మకమే మిమ్మల్ని నడిపిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ కార్డు అదేది తీస్తూ ఉంటే వచ్చింది చూడండి, ద ఎంప్రెస్. మహారాణి గారు మీరు మీ మహారాజుని అర్థం చేసుకోవాలి.
మీరు మహారాజు గారిని అర్థం చేసుకోవాలి. మంచిగా మీరు చక్కగా బట్టలు వేసుకున్నారు, మహారాణిగా కిరీటం పెట్టుకున్నారు, చేతిలో ఒక మంచి క్రోన్ పట్టుకున్నారు, రైట్. పాజిటివ్గా థింక్ చేయాలనేది మాట్లాడుతున్నారు. మీ చుట్టుముట్టు మొత్తం అంతా మీరు స్వర్గంలో ఉన్నారు. యువర్ సిచ్యువేషన్ ఈజ్ గ్రేట్గా ఉంది, చాలా గ్రేట్గా. మీరు చాలా గొప్పవారయ్యి ఉండొచ్చు నా ఊహతో. మీరు చాలా గొప్పవారై ఉండొచ్చు, మంచి బ్రతుకుతుండొచ్చు. మీ చేతి కింద చాలామంది పని ఉన్న వాళ్ళు ఉండొచ్చు. మీకు దీని గురించి ఒకటి చెప్తానండి. ఇప్పుడు మీకు ఈ కార్డు వచ్చింది కాబట్టి చెప్తాను. ఈ మధ్య జరిగిన ఇన్సిడెంట్లో ఒక గృహిణి అన్నమాట. ఆమెకి 4 పిల్లలు ఉన్నారు. షీఈ్ 50 years ఓల్డ్ ఉమెన్. కాకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరైతే చెత్త తీసుకెళ్తాడు కదా ఆ అబ్బాయి మెస్కులేన్ అనమాట. అంటే ఇప్పుడు ఆయన గురించి తపస్సు చేయాల్సిందే. ఆమె పూర్వజన్మ భర్త ఆయన. ఇలా ఉంటుందండి. ఇది జర్నీ అనేది మామూలు జర్నీ కాదు. మనం అనుకునే అంత ప్రశాంతంగా మొత్తం అంతా పూల తోటలాగా ఉంటుందని అనుకోవద్దు. చాలామంది లేడీస్ చాలా మంచి పరిస్థితుల్లో ఉండి కూడా వాళ్ళ డివైన్ మెస్కులన్ చాలా విపరీతమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అలాంటి వాళ్ళని వదలడానికి చాలామంది లేడీస్ ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ చాలా ప్రొటెక్షన్లో ఉంటుంది కాబట్టి. కాకపోతే మీరు ఏం చేసినా చేయకపోయినా మీ డివైన్ మెస్కులన్ని దక్కించుకోవాలని మీరు అనుకుంటే, ఈ జన్మలో మీకు మోక్షం కావాలి అనుకుంటే మీరు మీ పరిస్థితి నుంచి మీరు బయటికి రావాల్సిందే. లేదు కాదు నేను ఇలాగే మళ్ళీ పుడతాను, మళ్ళీ ఇదే జన్మలో ఉంటాను, మళ్ళీ ఇదే ప్రాబ్లంలో నేను బ్రతకాలనుకుంటున్నానంటే యాజ్ యు విష్, అది మీ ఇష్టం. కాకపోతే గెస్ట్ చేయండి. నేను మీకు దారి చూపడానికే భగవంతుడు నాకు ఇచ్చాడు ఈ దారి అని మీకు ముందే చెప్పాను. ఇది నా ఇష్టంగా చేస్తుంది కాదు, భగవంతుడు నాకు చేయిస్తున్నది ఈ కార్యం. నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఈ జర్నీలో ఉన్నారు. మోక్షానికి వాళ్ళు వెళ్ళడానికి వీళ్ళు సంసిద్ధంలో ఉన్నారు. కాబట్టి నువ్వు వీళ్ళని నడిపించు అని భగవంతుడు, ఆ వాసుదేవుడు నన్ను ఇక్కడ నడిపిస్తున్నాడు. కాబట్టి నేను మీ దగ్గరకు వచ్చి నాకు ఎంత పని ఉన్నా ఎంత అలసిపోయినా నేను మీ దగ్గరకు వచ్చి ఈ వీడియో రూపంలో నా సేవ నేను చేయడానికి ముందుకు వస్తున్నానండి. ఓకే, నెక్స్ట్ కార్డ్ చూద్దాము. చూడండి, దిస్ ఇస్ యువర్ కార్డ్. మీకు నేను చెప్పాను కదా మీరు మహారాణి అని. మీరు మహారాణి అండి. మీ మహారాజు ఇక్కడ ఉన్నాడు. మీ మహారాజుని దక్కించుకోవాలనుకుంటే మీరు ఈ కత్తితోని మీ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు ఫైట్ చేయక తప్పదు. అవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు ఫైట్ చేయక తప్పదు. దీంట్లో ఈ జర్నీలో వచ్చినప్పుడు నిందలు అపనిందలు అనేది కామన్. ఒక్కోసారి ఒక్కొక్కరికి అలా ఉండదు. కామన్గా భగవంతుడు నడిపించేస్తాడు. కార్మికులు అంటే చెప్పాను కదా, మీరు పూర్వజన్మలో చేసుకున్న కర్మకు ఫలితంగా ఎవరైతే వెంబడుంటారో మీ వెంబడి మీరు పెళ్లి చేసుకున్న వారు కానివ్వండి, మీతో ఉన్న వాళ్ళు కానివ్వండి, మీ పిల్లలు కానివ్వండి, మీ కుటుంబ సభ్యులు కానివ్వండి, వాళ్ళందరూ మీ కర్మ రూపంలో వీళ్ళందరూ మీకు తోడిస్తారనమాట. వీళ్ళందరూ తోడిచ్చేసి మిమ్మల్ని మీకు మోక్షప్రదానికి వాళ్ళకి నడిపిస్తారు. మీరు వాళ్ళకి కరెక్ట్గా మీరు చేసుకుంటూ వెళ్ళి మీరు మీ డివైన్ మెస్కులిని చేరి మీరు మోక్షప్రదానానికి మీరు మోక్షాన్ని అందించడానికి మీరు కష్టపడాల్సి ఉంటుంది. ఇది నేను చెప్పిన మామూలు జర్నీ కాదు. చాలా 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 ఏడుస్తూనే డివైన్ ఫెమినీకి చాలా పరీక్ష కలిగిన జర్నీ. మీకు ఇందాకే చెప్పిన కదా, ఆమె ఎవరైతే ఉన్నారో చాలా చాలా హోదాలో ఉన్న మనిషి. ఆమె ఒక చెత్త తీసుకెళ్ళే అతను డివైన్ మెస్కులిన్. అంటే ఆమె పరిస్థితి మీరు ఆలోచించండి ఎంత ఘోరంగా ఉంటుంది. ఆమెకి 2 కార్లు ఉన్నాయి, ఓకేనా. ఆమెకి పిల్లలు చాలా బాగా చదువుతున్నారు, పెద్ద వాళ్ళు. ఆమె భర్త ఉన్నాడు, చాలా గొప్పవాళ్ళు. కానీ ఆమె వాళ్ళందరినీ వదిలేసి అతనితో పెళ్లి చేసుకోవాల్సిందే. ఎందుకంటే అది పూర్వజన్మ బంధం కాబట్టి. ఇంకొక కార్డు తీస్తానండి. ఇక్కడంతా మీ గురించి వస్తుంది. 8 అండి. 8 అనేది మీకు లక్కీ నెంబర్ ఉంటుంది. చూడండి, 8 నెంబర్ వచ్చింది. 5, 6, 7, 8. 8 ఎక్కడైనా మీకు 888 కనబడుతుందా, 88 కనబడుతుందా? ఈ 88 అనేది మీకు లక్కీ నెంబర్ అండి. మీకు ఈ లక్కీ నెంబర్స్ మీకు రిజనేట్ ఈజీగా తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటే నేను నా ఛానల్లో షార్ట్స్లో పెడతాను. అన్ని ఏంజల్స్ నెంబర్స్కి దాని అర్థాలు ఉంటాయి. కింద మీకు ఎక్కడైతే ఈ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ కింద మీరు ప్రెస్ చేసి చూడండి. కింద డిస్క్రిప్షన్లో అన్నీ నేను వివరంగా రాసిస్తాను. ఓకేనా. ఇంకా చూద్దాం నెక్స్ట్ ఏముందో.
అతన్ని అయితే మీ డివైన్ మస్కులిన్ అయితే స్థితి మాత్రం ఇలా ఉందండి. కాకపోతే ఆయన ఏమీ కేర్ చేయరు, వస్తున్నారు. ఇది మీకు కూడా రిజిగ్నేట్ అవ్వచ్చు. ఇద్దరు తరఫున అయితే ఇవాళ మాత్రము కొంచెం ప్రాబ్లమేటిక్గానే ఉన్నారు ఇద్దరు, డివైన్ మస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్. ఇంకో కార్డు తీస్తున్నాను. ఎస్, మీరు 10 మందిలో ఉన్న ఆయన మొహమే కనబడుతుంది. ఆయన 10 మందిలో ఉన్న మీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇది నమ్మలేని నిజం అండి. ఇది 333. ఎక్కడైనా 333 కనబడింది అనుకోండి, 333 కనబడితే అతను మీ గురించి గుర్తు చేసుకుంటున్నాడు అనే తత్వము, మీరు ఆ నిజం అనేది మీరు నమ్మాలి. ఓకేనా? ఎక్కడైతే ముగ్గురు కలిసి ఒక దగ్గర మాట్లాడుతున్నారు అనుకోండి, అక్కడ మీ గురించి మీ మనిషి మాట్లాడుతున్నారు. డివైన్ ఫెమినిన్ అయినా డివైన్ మెస్కులిన్ అయినా మీ గురించే ఉంటారు. ఈ జర్నీ గురించి చెప్తానండి. ఎప్పుడైతే మీరు ఒక్కసారి కళ్ళ నుంచి చూస్తారో ఇంకా అప్పటి నుంచి మీ గురించి తను ఆలోచిస్తూనే ఉంటాడు, తన గురించి మీరు ఆలోచిస్తూనే ఉంటారు. మీరు నిద్రపోయినా సరే మీరు మర్చిపోలేరు. ఎందుకంటే మీ సబ్కాన్షియస్లో, మీ మైండ్లో, సబ్కాన్షియస్లో ఫీడ్ అయిపోయి ఉంటాడు అతను. ఆయన పూర్వజన్మ బంధం కాబట్టి, మీ భర్త కాబట్టి. ఓకే, మహారాణి వచ్చింది. చెప్పాను కదండి, మీ పొజిషన్ ఇలా ఉంటుంది. ఐ థింక్ మేబీ యు ఆర్ వెరీ రిచ్ పర్సన్, గ్రేట్ ఉమెన్. మీరు ఒక 10 మందికి టీచ్ చేసే మనిషి అనుకుంటున్నాను నేను. ఒక మంచి కౌన్సిలర్ అయినా, ఒక మంచి ఆఫీస్లో హోదాలో ఉన్న, ఒక అడ్మినిస్ట్రేషన్ అయినా, ఒక అకౌంటెంట్ అయినా చాలా తెలివిగల మనిషి అని నేను అనుకుంటున్నాను. డివైన్ ఫెమినిన్ అండి. ఆడామె చాలా తెలివిగల ఆమె. చెప్పాను కదా, లేడీ అనే ఆమె చాలా తెలివిగల ఆమె ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కార్డ్ అనేది చూద్దాము. నేను ఒకసారి ఫెజిల్ చేస్తానండి. మీరే లోకమంతా అయ్యి ఉన్నారు మీ డివైన్ మెస్కులిన్కి. మీరు చాలా అందంగా ఉంటారు. ఐ థింక్ మేబీ పొడువుగా, చక్కగా, మీ ఏదైతే బాడీ స్ట్రక్చర్ ఉంటుందో చాలా అందంగా ఉంటారనుకుంటాను మీరు. లేడీ ఎవరైతే డివైన్ ఫెమినిన్ ఉంటుందో ఒక 100 మందిలో కూడా గుర్తింపేదగంగా ఉంటుందండి. 1000 మందిలో కూడా స్పెషల్గా కనబడే ఆమె ఉంటుంది. ఆమె ఎక్కడ ఉన్నా కానీ స్పెషల్ ప్లేస్ ఉంటుంది ఆమెది. ఓకేనా? మీరు చాలా 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 అందంగా ఉంటారు మీరు. ఐ థింక్ మేబీ నేను ఆలోచిస్తుంది కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ వరల్డ్ అయిపోయి ఉన్నారండి మీరు. ద వరల్డ్ క్వీన్ మీరు. అసలు ద వరల్డ్ క్వీన్. 21 అనేది మీకు లక్కీయెస్ట్ నెంబర్ అండి. మీ బర్త్డే అంటే మీరు కోరుకున్న వ్యక్తి ఎవరిదైతే ఉందో అతని బర్త్డే డేట్ అయినా ఉండొచ్చు, లేకపోతే మీ బర్త్డే డేట్ అయినా ఉండొచ్చు. ఇది మీరు ఈ జర్నీలో ఉన్నప్పుడు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మీకు కనబడుతూనే ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్తో ఆయనతో కలిసి ఉంటుంది. ఎప్పుడు మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉంటుంది అనమాట, మనల్ని మర్చిపోనియదు. ఓకేనా? ఓకే, మూన్ చూడండి, అతని దగ్గర చాలా ధనం ఉంది, చాలా వేరే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ప్రేమ ఉంది. అవన్నీ వదిలేసి ఆయన నైట్లో మీ గురించి ఆలోచిస్తూ, మీ గురించి వెతుకుతూ, మీకోసమే ఏడుస్తున్నాడండి. ఓకేనా? డివైన్ మెస్కులిన్ చాలా బాధగా ఉన్నారు నిన్న నుంచి. ఎందుకంటే అమావాస్య రోజులు జరుగుతున్నాయి కాబట్టి. అమావాస్య టైంలో మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. అమావాస్య టైంలో మీకు ఎప్పుడైతే వస్తుందో అది 3 days ముందు నుంచే అతనికి చాలా ప్రాబ్లంగా ఉంటుంది. డివైన్ ఫెమినిన్ ఎక్కడ చూసినా కానీ కనబడుతూ ఉంటుంది. డివైన్ ఫెమినిన్ ఎప్పుడైతే అమావాస్య అయిపోతుందో ఆ నెక్స్ట్ డే, అంటే ఇవాళ అయిపోయిందంటే ఇంకా రేపటి నుంచి మళ్ళీ ఆయన కామన్గా ఆయన లైఫ్లో బిజీగా ఉంటాడు. ఇవాళ నైట్ మాత్రం ఆయన నిద్రపోడు, మీ గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటాడు. దాని తర్వాత కామన్గా ఆయన లైఫ్లో ఆయన మళ్ళీ ఉంటాడు. ఎందుకంటే భగవంతుడు ఈ జర్నీ అలాగే సృష్టించాడు. డివైన్ మెస్కులిన్ ఎప్పుడు ఆయన మెటీరియల్ లైఫ్లో చాలా ఇష్టపడి బ్రతుకుతాడు. కాకపోతే ఒక స్టేజ్ వస్తుందండి, ఆ 7 stages ఉంటాయి దీంట్లో. ఈ 7 stagesకి వచ్చిన తర్వాత లోకమే అడ్డం వచ్చినా కానీ అందరినీ వదిలేసి మీ దగ్గరికి వచ్చి అందరినీ ఒప్పించి మీరు తన మనిషి అని 10 మందిని ఒప్పిస్తాడు. దాంట్లో అసలు డౌటే ఉండదు. దీంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది తెలిసిపోతుంది. ఓకేనా? ఇంకొక కార్డు తీస్తానండి నేను. 9 cups చూడండి ఎన్ని ఉన్నాయండి కప్స్. మొత్తం మీరు ఎప్పుడైనా ఎదురు వెళ్ళారనుకోండి,
ఈ కప్స్ నిండా ప్రేమని ఆయన మనసులో పెట్టుకొని మీ ఎదురుగా ఏం తెలియనట్టు కూర్చుంటాడు. మళ్ళీ రేపు వెళ్ళి కలిస్తే కనుక మళ్ళీ ఇలాగే ఉంటాడు. ఎంత ప్రేమైనా సరే వెనక కూర్చోబెట్టుకుంటాడు, లోపల మనసులో పెట్టుకుంటాడు. ఆయన ప్రేమ గొంతు ఆయన నలిచేయడంలో, కాళ్ళ కింద వేసి తొక్కేయడంలో ఆయనకైనా సాటి ఉంటాడు. మళ్ళీ ఫేస్ ఏం తెలియనట్టే ఉంటుంది ఫేస్. మరి తిన్నారా అంటే కూడా మాట్లాడదు, నోట్ల నుంచి మాట రాదు, ఇట్లా ఉంటాడు అనమాట. ఓకేనా? ఎందుకంటే అమావాస్య వెళ్ళిపోతుంది కదా ఇవాళ నైట్ మొత్తం ఏడుస్తాడండి మీకోసము. మీ డివైన్ మెస్కులిన్ నైట్ మొత్తం ఏడుస్తాడు, మీ గురించే తలుచుకుంటాడు. రేపు మార్నింగ్ వెళ్ళి కనవడండి, మళ్ళీ మొహం కడుక్కొని మళ్ళీ కరెక్ట్గా స్కూల్ పిల్లల్లాగా తయారయ్యేసి కరెక్ట్గా మీరు పలకరించారంటే నోటి నుంచి ఒక్క మాట రాదు. ఓకేనా? ఈ మొత్తం అంతా ఇంత ప్రేమను మొత్తం మనసులో పెట్టుకొని మీ ముందు మాత్రము అట్లా నవ్వుకుంటూ కూర్చుంటాడు. ఇవి ఆయన ఎందుకు మాట్లాడకుండా ఉంటాడంటే దీనికి కూడా ఒక కారణం ఉంటుందండి. దీంట్లో డివైన్ మెస్కులిన్ ఏదైతే ఉంటుందో మీరు 7 చక్ర యాక్టివిటీ చేస్తే మీరు ఏదైతే థ్రోట్ చక్ర ఉంటుంది, మన కంఠం దగ్గర ఉండే చక్రం ఉంటుంది కదా, అది అనేది మీరు బాగా ధ్యానం చేస్తే, మేడం ఒకసారి చేసేసినా మాకు ఇంకా ఎటువంటి రిజల్ట్ లేదని అనొద్దు. ఇది ఇయర్స్ పడుతుంది. మంత్స్ చేయండి, అక్కడ నుంచి హూ మాత్రమే వస్తుంది. ఓకేనా? ఇయర్ మొత్తం చేయండి, హానే వస్తుంది. అందుకని మీరు ఈ 7 చక్రస్ యాక్టివిటీ అనేది చేసుకోవాలి. మిమ్మల్ని మీరు కరెక్ట్గా నడిపించుకోవాలనుకుంటే ఒకసారి నా వాట్సాప్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకసారి నాకు వాట్సాప్లో మీది ఏది ఉందో, ప్రాబ్లం ఎంతవరకు ఉందో మీ జర్నీ అనేది నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను మీకు ఛార్జెస్ చేస్తానండి. మీకు ఛార్జెస్తోని మీకు ఆన్సర్ ఇవ్వబడుతుంది. ఓకేనా? ఓకే, దిస్ ఇస్ అండ్ ఇంకొక కార్డు తీస్తున్నాను చూడండి. ఇప్పుడున్న పరిస్థితి ఆయనకి ఎట్లుందంటే మొత్తం అందరిని వదిలేసి మీ దగ్గరకు వచ్చేయాలని ఉంది. ఇప్పుడున్న పరిస్థితి ఇప్పుడు నైట్ మొత్తం ఇదే పరిస్థితిలో ఉంటాడు. ఇప్పుడు మీరు ఎదురుగా వచ్చాడంటే ఇప్పుడు అన్నీ వదిలేసుకొని మీ దగ్గర రావాలని ఎంత ఆశగా ఉంటాడో. మళ్ళీ ఇప్పుడు చూడండి, రేపు మార్నింగ్ వేరంటే ఇట్లా ఉంటుంది ఫేస్. ఓకే, దుర్మార్గుడు అండి. ఆయన కంటే దుర్మార్గుడు ఇంకెవరు ఉండరు ప్రపంచంలో. ఎంత అయినా పెట్టుకొని మొహం మీద అట్లనే ఆ ఒక చిరునవ్వు మాత్రం వదలడు, అట్లనే ఉంటుంది. ఓకే, మీ లైఫ్లో ఏమొస్తుంది ఇంకొక నెక్స్ట్ కార్డ్ తీస్తాము. ఓకే, ద సన్ వచ్చింది. సన్ అంటే ఏంటండి? కొత్త రోజు వచ్చేస్తుంది మీకు. మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదు. మీ లైఫ్లో అనేది మంచి రోజు ఉంది, మీరు బాధపడకండి. నేను చెప్పాను కదా 7 చక్రాస్ యాక్టివేట్ చేసుకోండి. డివైన్ ఫెమిన్ ఎవరైతే ఉంటారో ఆమె చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు ధైర్యవంతురాలు. మీరు చావాలనుకున్నా చావలేరు, ఎందుకంటే భగవంతుడు మిమ్మల్ని చావడానికి పుట్టించలేదు. ఒక్కడు గుర్తుపెట్టుకోండి. ఎప్పటికప్పుడు చావాలనుకుంటారు కానీ చావలేరు, ఎందుకంటే మీ జన్మకు ఒక కారణం ఉంది. మీరు 10 మందికి ఒక దారి చూపించే వాళ్ళు కాబట్టి భగవంతుడు మిమ్మల్ని ఊరికి తీసుకెళ్ళడానికి ఈ భూమికి తీసుకురాలేదు. మీకు ఒక కొత్త లైఫ్ ఉంది. ఇది చూడండి, ద సన్, కొత్త రోజు ఉంది. నేను ఇక్కడితో మీకు ఆపేయచ్చు రీడింగ్, ఎందుకంటే కొత్త రోజు వచ్చేసింది. కాకపోతే నాకు ఇంకా కొంచెం తెలుసుకోవాలని ఉంది. ఇది మీది. మీ డివైన్ ఫెమిన్ ఎవరైతే డివైన్ మెస్కులిన్ ఉన్నారో, మీ దుర్మార్గుడు ఉన్నాడు కదా, నేనైతే ఆయన అట్లనే తిడతానండి. ఎందుకంటే మనసులో ఉన్న ప్రేమని దాచుకోవడము మామూలు విషయం కాదండి. ఎవరు లేనప్పుడు చీకట్లో ఏడుస్తాడు, అందరి ముందు మొహం కడుక్కొని పౌడర్ వేసుకొని నవ్వుతాడు. అలాంటి వాడిని ఏం చేయాలండి చెప్పండి. ఇంకొక కార్డ్ని తీద్దాము. ఆయనకి రావాలని మనస్ఫూర్తిగా ఉంది, ఆయన పరిస్థితి బాగాలేదు, అయినా సరే ఆయన అన్నీ నోరు మూసుకొని మంది కోసము, అంటే ఆయనకి ఎట్లా అంటే మంది కోసం ఎట్లా ఆలోచిస్తాడంటే ఇంటికి వచ్చి వేసే పాలవాడు, చెత్తవాడు, నీళ్ళు ఇచ్చేవాడు, వాళ్ళు ఏమనుకుంటారు ఈమె సైడ్ వెళ్తే. అంటే ఇప్పుడు థర్డ్ పార్టీలో ఉన్నారనుకోండి, మీరు ఒకవేళ మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు కదా. నేను మీకు ముందే చెప్పాను, నేను దీంట్లో యవనస్తులే కాదు, దీంట్లో మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. ఆ థర్డ్ పార్టీ ఎవరైతే వైఫ్ ఉంటారో, వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న ఉంటారో, వాళ్ళందరూ ఏమనుకుంటారు, వాళ్ళ చుట్టాలు ఏమనుకుంటారు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, ఇవన్నీ కావాలి. కానీ ఆయన గురించి ఆయన ఆలోచించాడు. ఆయన రాత్రిపూట పడుకొని ఏడవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాడు. కానీ ఆయన డెఫినెట్లీ మీ దగ్గరికి వస్తాడు. ఆయన రాడు, భగవంతుడు తీసుకొస్తాడు. ఈ జర్నీ అలాంటిది. ముక్కు పెట్టి చెవు పట్టి మరీ గుంజుకొని తీసుకొస్తాడని నేను 100% చెప్తున్నాను. ఓకేనా? ఇంకొక కార్డు తీస్తాను నేను. ఏం కార్డు వస్తుందో ఇంకా
ఆయనదే వచ్చిందండి మళ్ళీ. ఆయనదైనా మీరైనా ఉండొచ్చు, సేమ్ రెసిగ్నేట్ అవ్వచ్చు. నేను చెప్పాను కదా మీరు కూడా చాలా గొప్పవాళ్ళని. ఇక్కడ మిర్రర్ అవుతుందండి, మిర్రర్ అవుతుంది. అతను కూడా చాలా గొప్పవాడు, మీరు కూడా చాలా గొప్ప వ్యక్తి ఉన్నట్టున్నారు. మీరు కూడా మీ స్థితి నుంచి బయటికి రాలేకపోతున్నారు, ఆయన కూడా ఆయన స్థితి నుంచి బయటికి రాలేకపోతున్నారు. దీనికి కొంచెం సమయం కావాలి అన్నమాట. మీరు ఇంకా ఇలాగే ఉండాలి అనుకుంటే కనుక నేనేం చేయలేను. మీరు ఇంకా కొంచెం ఎలా హీల్ చేసుకోవాలి, ఎందుకంటే దీంట్లో ఈ జర్నీలో మనకి భగవంతుడు ఒక నైట్ టైము మన ఆత్మ మనని పడుకోనియదు. దీంట్లో చాలా చాలా వరకు ఇది నమ్మలేని నిజము. మన ఆత్మ మనని పడుకోనివ్వదు, ఒంటరిగా ఉండనివ్వదు. దాన్ని సరి చేసుకోవాలంటే ఏమేమి చేయాలనేది నేను మీకు చెప్తాను. ఎందుకంటే నేను ఇదే జర్నీలో ఉండి నన్ను నేను హీల్ చేసుకొని నా బ్రతుకు నేను గట్టిగా బ్రతకగలుగుతున్నాను. నాతో ఉన్న వాళ్ళకి నేను బ్రతుకు చూపించగలుగుతున్నాను. ఒక్కోసారి చచ్చిపోవాలనిపిస్తుంది డివైన్ ఫెమినీకి, కానీ చావడానికి పుట్టలేదని మీకు ముందే చెప్పినా కదా. మీ స్థితి చాలా బాగుందండి. ఎవరైతే డివైన్ ఫెమినీ ఉన్నారో ఆమె చాలా మంచి స్థితిలో ఉన్నారో. మీ మీ వ్యక్తి మీ గురించి చూస్తూ ఉన్నాడండి. మీ వ్యక్తి మీ గురించి చూస్తూ ఉంటాడు. మళ్ళీ ఆయన మీ దగ్గరికి రావాలనుకున్నప్పుడు మీరు రాలేకపోతారు. ఆయన కూడా మీ దగ్గర రావాలనుకుంటాడు, కానీ ఆయన స్థితిలో నుంచి ఆయన బయటికి రాలేకపోతాడు. చెప్పాను కదా, ఇక్కడ పాలవాడు, చెత్తవాడు వాళ్ళందరూ చాలా అవసరం ఆయనకి, మీరు కాదు. ఆయన కూడా స్థితి అలాగే ఉంది, మీరు కూడా అలాగే ఉంటున్నారు. ఆలోచించండి మీ స్థితి గతి గురించి. మీ గురించి మీరు బ్రతకాలి, మీ తోటి వాళ్ళ గురించి బ్రతకాలి, మీకు పుట్టిన పిల్లల గురించి బ్రతకాలి. కాబట్టి దీంట్లో కొన్ని చాలా సాధనాలు ఉంటాయి. ఆ సాధనలు తెలుసుకోవాలనుకుంటే మీరు నా డిస్క్రిప్షన్ నెంబర్కి వాట్సాప్లో చేయండి. కాంటాక్ట్లో నేను ఆన్సర్ ఇస్తాను. దానికి ఫ్రీగా ఉండదండి, ఎందుకంటే గురువుకి మనం దక్షిణ ఇచ్చినట్టుగానే దేనికైనా ఇక్కడ ఛార్జబుల్ ఉంటుంది. ఓకేనండి. ఇంకా నాకు నెక్స్ట్ కార్డు వస్తే ఏమొస్తుందని తెలుసుకోవాలని ఉంది. ఓకేనా. ఒక కార్డు చాలా, ఇంకా ఒకటి కాదండి, అయిపోయింది. గాడ్ మనకి మంచి కార్డ్స్ ఇచ్చారు. ఇవన్నీ ప్రస్తుతమైన అయిపోయిన కార్డ్స్ అయితే దేవుడు మీకోసం ఇచ్చిన కార్డ్స్ ఉన్నాయి. నేను ఫజిల్ చేయగానే వచ్చాయి. ఎస్, నిన్నటి జరిగిందే సేమ్ ఉందండి. ఎందుకంటే నేను చెప్పాను కదా ఇది అమావాస్య రోజులు కాబట్టి. ఇది ఆయనకి ఎక్కడో ప్రాబ్లం ఉంది చాలా, మీకైనా ఉండొచ్చు. ఇది మిర్రర్ అవుతుందని చెప్తున్నాను మీకు. ఇది మిర్రర్ ఎక్కడైతే ఉంటుందో మీకు మిర్రర్ నంబర్స్ కనబడుతుంటాయి కదండి, డబల్ నంబర్స్ 1221 5885 ఇట్లాంటి మిర్రర్స్ నెంబర్స్ కనబడతాయి అనమాట. ఇదే అనమాట ప్రాబ్లము. ఆయన ఏం చేయలేని స్థితిలో ఆయన ఉన్నప్పుడు మీరున్నప్పుడు సేమ్ నెంబర్స్ కనబడతాయి. దీనికి వచ్చేసి ఇది చూడండి, ఫస్ట్ అందరినీ చూసేవాడు ఆయన, మిమ్మల్ని పక్కన పెట్టేవాడు. అది ఇప్పుడు వదిలించుకొని కంపల్సరీ వస్తాడు. దానికి ఏం కాడంటే ఇది చూడండి, ఆయన ప్రాబ్లంలో ఉండి ఆ వదిలించుకొని రావడానికే పూర్తిగా ఉన్నాడు. ఆయన ఫైటింగ్లో ఉన్నా కానీ అన్నీ వదిలించుకొని మీ దగ్గర రావాలని మనస్ఫూర్తిగా ఆలోచిస్తూనే ఉన్నాడు. మీ స్థితి అయినా ఉండొచ్చు, మీరు చాలా ప్రాబ్లమిక్లో ఉన్నారు, చాలా ఆలోచిస్తూ ఉన్నారు, డే నైట్ మొత్తం అంతా టెన్షన్లో ఉన్నారు. మీరు ఎన్ని చేసినా కానీ ఏం కాకపోవచ్చు. మీరు అలాంటివన్నీ ఏం పట్టించుకోకండి. భగవంతుడి పైన మీరు నమ్మకం పెట్టండి. ఇంకా నెక్స్ట్ కార్డ్ ఏమొస్తుందో చూద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ కార్డ్ ద మూన్. లాస్ట్ అండ్ ఫైనల్ కార్డ్ కాదండి, ఇంకా రీడింగ్ జరుగుతూనే ఉంది. కార్డ్స్ నాకు అనుమతి ఇవ్వట్లేరు. ద మూన్, డే అండ్ నైట్ యు ఆర్ యువర్ డివైన్ మెస్కులిన్. ఏడుస్తున్నారు, మీ ఇద్దరిది మిర్రర్ అవుతుందండి. మీరు అతని గురించి ఏడవడం, అతను మీ గురించి ఏడవడం జరుగుతుంది. ఇక్కడ డే అండ్ నైట్ ఒకటేలాగా ఫీల్ అవుతుంది. చూడండి, ఇక్కడ నైట్ అంటే ఏంటి, చీకటి. మూన్ అంటే మబ్బుల చాటు వచ్చి పోతూ ఉంటుంది, కానీ తన మొహం తను చూపించడానికి రెడీ ఉండదు. అలాగే తనకున్న ప్రాబ్లమ్స్ని ఆయన బయట పెట్టకుండా ఆయన చాలా జాగ్రత్త పడుతున్నాడు. మీరు కూడా అట్లనే ఉండొచ్చు. మీరు చాలా చాలా రిచ్ ఉండొచ్చు. మీరున్న స్థితిలోంచి కూడా బయటికి రాలేక, ఎవరికి చెప్పుకోలేక చాలా బాధపడుతున్నట్టున్నారు. మీరు ఈ స్థితి నుంచి బయటికి రావాలండి. ఓకే, ఇంకొక కార్డ్ తీద్దాము. నాకు అనుమతి ఇవ్వట్లేవు కార్డ్స్ మీ గురించి మాట్లాడమని, ఇంకా అంటున్నాయి. ఆయన మనసులో ప్రతి నిమిషం నైట్ మొత్తం మీ గురించి ఆలోచిస్తూ మీరే ప్రపంచం అయ్యి ఆయన ఒక్క నిమిషం కూడా వదలలేకుండా చాలా చాలా బాధపడుతూ మీ దగ్గరనే రావాలని, మీ గురించి మీరు ఎక్కడి నుంచి వస్తారో అక్కడ అదే దారిలో ఆయన నించొని చూస్తూ ఉన్నాడు.
మీకు తెలియకుండానే మీ దారి కాచి ఉన్నాడు ఆయన. మీరు చూడనప్పుడు ఆయన చూస్తూ ఉన్నాడు మీ గురించి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, ఆయన మనసులో ప్రేమ ఒకసారి కదండి, ఇక ఆయన ప్రేమ అనేది చాలా గొప్పగా ఉన్నట్టుంది. చాలా చాలా ప్రేమిస్తున్నారు ఆయన మిమ్మల్ని. ఇది అన్బిలీవబుల్ కార్డ్స్ ఇవి. 9 ఎట్లా అంటే ఇట్లా 9 కప్స్ నిండి ఉన్న ప్రేమ. ఇంకా ఆయన కప్స్ నిండా ప్రేమ ఉండి ఇక్కడ కూడా ఆయన మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నాడండి. మీరు ఒక మహారాణిలాగా ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. మీ గురించి ఆలోచిస్తూ రాత్రి పగలు ఏడుస్తున్నాడు అనడానికి ఈ కార్డ్ చూడండి ఎంత బాగా చెప్తుందో. మీరు కూడా ఐ థింక్ మేబీ మీరు కూడా అలాగే ఉన్నట్టున్నారు. ఎవరికి చెప్పుకోలేని సంసిగ్ధంలో ఉన్నట్టున్నారు. అండ్ నెక్స్ట్ కార్డ్ మీ గురించి చాలా 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 ప్రాబ్లమెటిక్స్ చాలా వచ్చాయి. మిమ్మల్ని చాలా మాటలు అన్నారు. మిమ్మల్ని ఆ మాటల నుంచి బయట తీయాలని ఆశపడుతున్నారు ఆయన. అండ్ ఓకే, మన రీడింగ్ పూర్తి అవ్వడానికి ప్రేమ జంట దేవతలు వచ్చేసారండి. మీది ఈ జన్మ కాదు, మీకు ముందే చెప్పాను కదా, మీది పూర్వజన్మ బంధం అని చెప్పడానికి ఏంజిల్స్ వచ్చారండి. అమ్మాయి అబ్బాయి. ఇక్కడ డివైన్ ఫెమినిన్, డివైన్ మెస్కులిన్. భగవంతుడు నిండి ఉన్న ఆశీర్వాదము కలిగిన ఈ కప్పుని మీకు ఇద్దరికి పంచుతున్నాడు. ఓకేనా? ఇది మీది పూర్వజన్మ బంధం అండి. దీనిలో డౌట్ లేదు. ఇది ఎంతమందికి రిజిగ్నేట్ అవుతుందో నాకు తెలియట్లేదు. చాలా బాగుంది ఇవాళ రీడింగ్. ఈ పూర్వజన్మ బంధంలో ఉన్న వాళ్ళు చెప్పాను కదా, ట్విన్ ఫ్లేమ్స్ జర్నీ అని. ఇప్పటివరకైతే ఎవరు చెప్పలేరు. ఆయనకి చాలా చాలా ప్రేమ ఉందండి. అబ్బా, ఇంత ప్రేమ, నిజంగా ఇంత ప్రేమ ఉంది ఆయనకి. నమ్మసక్యం కాకుండా ఉంది, కానీ ఆశీర్వాదం మాత్రం ఉంది. మీది పూర్వజన్మ బంధం అని కార్డ్స్ చెప్తున్నాయి. మీరు ఆయన మనసులో మహారాణిగా ఉన్నారు. బంగారు బట్టలు వేసుకొని చక్కని మహారాణి మీరు. మీరు చాలా రిచ్. ఐ థింక్ యు ఆర్ నాట్, ఐ థింక్ కాదు, డ్యామ్ షూర్ మీరు చాలా రిచ్ ఉమెన్. అసలు డౌటే లేదు. డివైన్ మెస్కులైన్ దీంట్లో అందానికి అనేది ఏం ప్రాధాన్యత ఉండదండి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. నేను నల్లగున్నాను, చాలా లావు ఉన్నాను, అందంగా లేను అని అనుకునే ఆడవాళ్ళకి నేను చెప్తున్నాను, ఇక్కడ అందం అనేది మ్యాటర్ కాదు. ఇక్కడ ఉండేది ఆత్మబంధం. అవునా కాదా? నేను మొదటి నుంచి మీకు చెప్తున్నానండి, మీ ఆత్మబంధము గట్టిది. కాబట్టి ఇది ఎలాంటిది, ఎందుకు, ఎట్లా తెలుసుకోవాలనుకుంటే కార్డ్ చెప్తుంది. మీరు పూర్వజన్మ భార్యాభర్తలు. వీళ్ళు పూర్వజన్మ భార్యాభర్తలు అండి. ఈ జన్మ వాళ్ళు కాదు, పూర్వజన్మ భార్యాభర్తలు వీళ్ళు. మీకు చెప్తున్నారు మీరు పూర్వజన్మ భార్యాభర్తలు. నెక్స్ట్ కార్డు తీస్తున్నాను, ద డెత్. మీ ప్రాబ్లమ్స్ అన్నీ పోయి కొత్త రోజులు వస్తున్నాయి. మిమ్మల్ని ఇద్దరిని ఒకటి చేయడానికి ఆ భగవంతుడే దిగి వస్తున్నాడు. నెక్స్ట్ కార్డ్, ఆయన ప్రాబ్లమ్స్ నుంచి మీరు కూడా, ఇక్కడ లేడీ కూడా వస్తుందండి. లేడీ అయినా జెంట్స్ అయినా రావచ్చు. ఇద్దరు మీకున్న ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయి. మీరు ఏం చేయలేని స్థితిలో మీరున్నారు, తను కూడా ఉన్నారు. మీకు ఎన్నో విధాలుగా మిమ్మల్ని బాధ పెట్టారు, కానీ మీరు ఏం లెక్క చేయకుండా మీరు ముందుకెళ్ళే చాలా ధైర్యం కలిగిన వ్యక్తి. డివైన్ మెస్కులిన్ అయినా డివైన్ ఫెమినిన్ అయినా ఇద్దరికి రిజిగ్నేట్ అవుతుందండి ఇది. ఇంకా ఇదిగోండి మహారాణి మహారాజు. మీరే కాబోయే వాళ్ళు. అంటే ఎవరైతే మీ లైఫ్లోకి వచ్చారో వాళ్ళు ఫస్ట్ నుంచి చాలా గొప్ప వాళ్ళని చెప్పాను కదా. మీరు గొప్ప వాళ్ళైనా అవ్వచ్చు, తనైనా గొప్ప వాళ్ళైనా అవ్వచ్చు. ఇక్కడ ఇద్దరు ఒకటేసారి గొప్ప వాళ్ళు అనేది కూడా ఒకసారి ఉండదండి. డివైన్ ఫెమినిన్ చాలా గొప్ప ఉంటుంది. డివైన్ మెస్కులిన్ చాలా చాలా బీదవాడు ఉంటాడు. లేకపోతే డివైన్ మెస్కులిన్ చాలా గొప్ప అయిన ఉంటాడు. ఫెమినిన్ ఆమె చాలా మిడిల్ క్లాసు, ఇంకా చాలా చాలా బీదామె ఉంటుంది. ఓకేనా? మీకు ఇంతకుముందు చెప్పినా కదా, ఆ స్టోరీ దీనికి రిజిగ్నేట్ అవుతుంది. మీ చాలా మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి మీరు. రాత్రి మగళ్ళ ఆలోచిస్తూ మీ గురించి ఆలోచించి మీరైనా తనైనా ఏడుస్తున్నారండి. మీ గురించి మాత్రం డివైన్ మెస్కులిన్ మాత్రం ఏడుస్తున్నారు. చెప్పాను కదా, ఈ అమావాస్య రోజులలో ఇలాగే ఉంటుంది తన పరిస్థితి. ఒక్క నిమిషం కూడా నిద్రపోడైనా. ఈ కార్డ్స్ చెప్తున్నాయి, నేను చెప్పట్లేను. అసలు కార్డ్స్ మన మధ్యలో మనం మాట్లాడుకోవడానికి కార్డ్స్ మాత్రమే. ఈ దైవ జర్నీకి ఈ కార్డ్స్ మాత్రమే దారి చూపుతాయి అన్నమాట. మనకి ఏంజల్స్ నంబర్స్ అనేది మనతో మాట్లాడి మీరు ఎంతవరకు ఎలా ఉన్నారు, నిజంగా ఈ జర్నీలో ఉన్నారా లేదా అని తెలుపుతారనమాట. ఓకే, డెత్.
పాత రోజులన్నీ పోయి మీకు కొత్త రోజులు వస్తున్నాయి. మీ మనిషి మీ వద్దకు వస్తున్నాడు. అద్భుతం, మహా అద్భుతం. ఇది చూడండి, మహారాణి మహారాజు మీరు అనుకున్న విధంగా మీరు తనతో ప్రశాంతంగా గడుపుతారు ఇద్దరు. చాలా ఇష్టమైంది. ఇక్కడ ఏంజల్స్, ఇప్పుడు నిజంగా ఏంజల్స్ ఎవరు ఉంటారండి? మన ఏంజల్స్ మనం చూస్తామా? ఏంజల్స్ అంటే డాగ్సేనండి. చూడండి, డాగ్స్ ఉన్నాయి చూడండి. ఏంజల్స్ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాయి, మీతో ఉంటాయి, మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాయి. మీ ఇంట్లో ఎవరో, మీకైనా మీ డివైన్ మెస్కులిన్కైనా ఇంట్లో డాగ్ ఉంటుందండి. ఎవరో ఇక్కడ డాగ్ లవర్స్ ఉన్నారు. ఇక్కడ మీ ఇద్దట్లో ఎవరై ఉండొచ్చు? మీరా, లేకపోతే మీ డివైన్ మెస్కులిన్ గారా? మీ ఇద్దరికి డాగ్స్ అంటే చాలా యానిమల్ లవర్ ఉన్నారండి ఇక్కడ ఎవరో మీ ఇద్దట్లో. అండ్ వన్ మోర్ కార్డ్, ఎస్ ద చారియట్. మీరన్నదే నెగ్గాలనేది మీ తత్వం ఉంటుంది. ఓకే, మీరు అలాగే ఉండండి, నో ప్రాబ్లం. డివైన్ ఫెమినీ అనేది ఇలాగే ఉంటుంది. మీరు ఎప్పుడైనా మహారాణియే, మీరు అనుకున్నదే కరెక్టు. దానికి కూడా నేను కూడా ఓటేస్తాను, మీకే ఓటేస్తాను. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో డివైన్ ఫెమినీ కాబట్టి నేను కూడా ఇలాగే ఉంటాను, ఎవరికి తగ్గను. డివైన్ ఫెమినీ ఎప్పుడు తగ్గదు. డివైన్ ఫెమినీ మగవాళ్ళల్లో కూడా ఉంటుంది, ఆడవాళ్ళల్లో కూడా ఉంటుంది, ట్రాన్స్ జెండర్లో కూడా ఉంటారు. దీంట్లో ఎవరైనా అంటే మేల్ కూడా ఉంటారండి. ఇక్కడ లేడీస్ కూడా ఉంటారు. దీనికి జెండర్ అనేది ముఖ్యం కాదని మీరు నా ఒక యూట్యూబ్లో మొత్తం పెట్టాను నేను, మన ఛానల్లోనే. మీరు నా ఫస్ట్ వీడియోలో మీరు వింటే కనుక ఈ జర్నీ గురించి ఏమేమి ఉంటాయి, అసలు ఏంటి ఇది జర్నీ అనేది మీకు తెలుస్తుంది. అప్పుడు మీకు ఈజీగా రెసిగ్నేట్ అవుతారు మీరు. ఓకే, నెక్స్ట్ కార్డు చూద్దాము ఏమొస్తుంది. ఎస్, నాది అయిపోయిందండి. ఇంకా ఎస్, గాడ్ చాలా ఆశీర్వదించిన మీ కప్పు. మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా మీకు మనీ అబెండెన్స్ అనేది గొప్పగా ఆశీర్వదింపబడుతుంది. దేవుడు దూత అయిన ఈ బర్డ్, ఏదైతే ఈ బర్డ్ ఉంది కదండి, ఆశీర్వాదాలు కుమ్మరిస్తుంది అనమాట. మీ జీవితాలలో అంత పాజిటివ్ జరుగుతుంది. థింక్ పాజిటివ్, మీరు మంచి జరుగుతుందని అనుకోండి. చూడండి, దేవుడి చేతిలో ఉన్న బంగారం కప్పులో మీకు పొంగి పొర్లే ఆనందాలు, సుఖము, సంతోషము, డబ్బులు చూడండి ఎగురుతున్నాయి. ఇక్కడ పైనుంచి దేవుడి ఆశీర్వాదమైన ఈ దేవదూత అంటారు కదా, మనకి ఈ పక్షి వచ్చి ఆశీర్వాదాన్ని మీ చేతికి ఇస్తుందండి. మీరు ఇక్కడ కావాల్సింది ఏంటి? ఓపికతో మీరు భగవంత్ ధ్యానం చేయండి, చాలా పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గానే ఆలోచించండి. ఇంకో విషయం చెప్తాను, మీ డివైన్ మెస్కులిన్ని మీరు ఎంత తిట్టినా ఆయనకి ఏమవ్వదండి. కాకపోతే తిట్టకండి. తిడితే తిట్టుకోవచ్చు. నేను కూడా ఇప్పుడు రీడింగ్లో కూడా తిట్టాను. నేను అసలు వదలను. నాకు ఎప్పుడు కోపం వచ్చినా తిట్టి పడేస్తాను. ఎందుకంటే మనకి హీరో కంటే విలనే ఎక్కువ. మనం మంచిగా పెళ్ళైపోయి పిల్లలు ఉండి ఒక లైఫ్ ఉండి మనకంటూ మన లైఫ్ గడుపుతూ ఉన్నప్పుడు మన లైఫ్కి వచ్చి మనల్ని అతలాకుతలం చేయగలిగిన వ్యక్తిని మనం ఎట్లా వదిలేస్తాం చెప్పండి? వదిలేయాలంటే భగవంతుడి మీద ధ్యానం పెట్టండి. ఈ జర్నీకి ఆయననే దారి చూపిస్తానని ఈ కార్డు ద్వారా మీకు చెప్తున్నాడు. ఇవాళ చెప్పిన ఈ ప్రతి ఒక్క మాటకి మీరు రిజిగ్నేట్ ఏదేది దానికి అయ్యారనేది మీరు కామెంట్ రూపంలో చెప్తారని, మీరు నాకు ఎంతో మోటివేట్గా నాకు లైక్స్ కూడా చేస్తున్నారు. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు నాకు లైక్స్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. మీ ఒక లైక్ అనేది నాకు మోటివేట్ అవుతుంది. మీ కామెంట్ అనేది నాకు చాలా ఎనర్జీ ఇస్తుంది. ఎందుకంటే నాకు మార్నింగ్ నుంచి నేను ధ్యానం చేస్తే కానీ ఇలాంటివి నేను చెప్పలేను. నేను కూడా 7 చక్రాస్ చేసుకుంటాను, ధ్యానం చేస్తాను, అన్నీ చేసుకుంటాను. నా బాధ్యత, నేను నా పిల్లల్ని చూసుకుంటాను, నా పని చేసుకుంటాను. చివరికి వచ్చి నాకు ఇక్కడ చాలా శాంతి సంతృప్తిని ఇచ్చేది ఇదొకటి. ఎందుకంటే దైవం ఇచ్చిన ఇది మీకు ఒక దారి చూపించే మార్గం కాబట్టి మీరు నాకు చాలా సపోర్ట్ చేస్తారని, నాకు ఎంతో మోటివేట్ ఇస్తారని మీ కామెంట్స్ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ జర్నీ చాలా బాగా జరగాలని నేను ఆశపడుతున్నాను. మీకు ఏదైనా అవసరం ఉంటే నా డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారానే మీరు నాకు మెసేజ్ చేయగలరు. ఎందుకంటే నేను డేలో ఆఫీస్లో వర్క్ చేస్తాను కాబట్టి ఈవినింగ్ వచ్చిన తర్వాతనే నేను మీకు ఇలాంటి సాయం చేయగలను. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతమందికి రిజిగ్నేట్ అయిందో చూడండి, చెప్పండి. మీ లైక్స్ ద్వారా నాకు, కామెంట్స్ ద్వారా నాకు పాజిటివ్గా నాకు మోటివేట్ చేయగలరని
మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశపడుతున్నాను. మీరు ఈ కార్డ్స్ ద్వారా మీతో మాట్లాడే భాగ్యం ఇచ్చిన దేవుడికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.